ఎవరెవరు వాడొచ్చు ఈ క్రీమ్? ఎవరైనా వాడచ్చండి. ఇప్పుడు నేను చెప్పినట్టు స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, మెన్ ఉమెన్ ఏది మనకి వీళ్ళే వాడాలని ఏం లేదు. సో ఎవరైనా కానీ ఈ క్రీమ్ ని వాడచ్చు. చామన్ చాయ్ ఉంటారు కదా, మీడియం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైతే 14 to 15 days పడుతుందండి. అంటే స్కిన్ వైట్నింగ్ అవడానికి, తెల్లబడ్డానికి మొత్తంగా వాళ్ళకి. సో ఒక 14 days అయితే పడుతుంది మనకి రిజల్ట్. ఒకవేళ బాగా డార్క్ ఉన్నారు, డార్క్ స్కిన్ అయితే వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్స్ట్రా ఒక 2 weeks అంటే ఒక 1 month వరకు అయితే పడుతుందండి రిజల్ట్ రావడానికి. సో ఎవ్రీ నైట్ అప్లై చేసుకుంటూ ఉండాలి. Yes. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఉండవు. ప్రోడక్ట్ లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ప్యూరెస్ట్ ఫామ్ ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా కానీ యూజ్ చేయొచ్చు. కీర్తి గారు, అసలు ఈ క్రీమ్ టెక్స్చర్ ఎలా ఉంటుంది చూడటానికి? ఎందుకంటే చాలా- కొన్ని క్రీమ్ చాలా ఆయిలీగా గ్రీజీగా ఉంటాయి కదా. అవును అవును, అలా ఏం ఉండదు. మీరే చూడండి. ఫస్ట్ స్మెల్ చాలా బాగుంది. లేదండి, కొంచెం షైన్ అవుతున్నట్టు చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ స్టిక్కీ కూడా ఉండదు మీకు. అసలు పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు. తెలుస్తుంది అంటే అప్లై చేయగానే అప్లై చేసింది భలే ఉంది. అసలు మీకు డిఫరెన్స్ తెలుస్తోందా? ఇలా చూడండి, అంటే వెంటనే తెల్లబడిపోతారని కాదు, బట్ ఇది మీరు అలా యూజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ కలర్ డిఫరెన్స్ అనేది వస్తుంది అని అంటున్నాను. ఫేస్ వాష్ సేమ్ అండి. మనకి నార్మల్ ఎవ్రీడే మనం ఎలా అయితే ఫేస్ వాష్ అప్లై చేసుకుంటామో సో అలాగే ఉంటుంది అది కూడా. కొంచెం అంటే ఫోమీగా ఉంది. సో కొంచెం వేసుకున్నా చాలు, ఎక్కువ వాడేయాల్సిన అవసరం లేదు. ఈజీగా వస్తుందండి, దగ్గర దగ్గర ఒక నెల పాటు వస్తుంది. క్రీమ్ అయినా అంతే, ఫేస్ వాష్ అయినా ఒక 1 month వస్తుంది. మేబీ ఆ 1 month లో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. టెక్స్చర్ ఎలా ఉంటుంది? చాలా అప్లికబుల్. మనకు నార్మల్ గా ఎలా నార్మల్ క్రీమ్స్ మనం ఎలా అప్లై చేసుకుంటామో సో అలాగే వాడాలి. దీనికి ఏం కండిషన్స్ అనేది ఏమీ లేదు. సో మనకి నైట్ టైం ఇది అప్లై చేసుకొని కూడా తెలియాలి. నైట్ టైం అప్లై చేసుకుని నార్మల్ గా మనం ఎవ్రీడే మార్నింగ్ ఫేస్ వాష్ ఎలా అయితే యూజ్ చేస్తామో అదే టైంలో అవి వాళ్ళది గ్లూటాథియాన్ తో యాడ్ ఉన్న ఫేస్ వాష్ ఉంటుంది. సో ఈ ఫేస్ వాష్ మనం యూజ్ చేస్తే మార్నింగ్ సో ఇందులో మనకి ఏంటి ముఖ్యంగా గ్లూటాథియాన్ ఉందన్నమాట. సో గ్లూటాథియాన్ మీకు అందరికి తెలుసు, మనకి స్కిన్ గ్లోకి అండ్ బ్రైటన్ కి చాలా మంచిది. సో ఆ ఇంగ్రీడియంట్ ఉంది. సో అది యూజ్ చేసి మనం ఫేస్ వాష్ చేయొచ్చు అన్నమాట. కానీ ఒక మాట, ఇలా గ్లూటాథియాన్ గురించి కానీ లేకపోతే నైట్ క్రీమ్స్ అని చెప్పి మార్కెట్ లో చాలా అందుబాటులో ఉన్నాయండి. అవన్నీ వదిలేసి మేము కేవలం హవ్వీనే ఎందుకు పర్చేస్ చేయాలి, ఈ క్రీమే ఎందుకు యూజ్ చేయాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తానంటే, ఇందాక నేను మీకు చెప్పినట్టే రీసెర్చ్ చేసి నేను జెన్యూన్ ప్రోడక్ట్ అనేది అయితే నేను తీసాను. సో ఇదే విషయం మీద ఏం చెప్తానంటే, నా దగ్గరకు ఇలాగే ఒక క్లయింట్ వచ్చారు. తనకేంటంటే మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తున్నారు, అప్పుడే పెళ్లి చూపులు అలాంటివి ప్రపోజల్స్ చూస్తా ఉన్నారు. తను ఏంటంటే నార్మల్ మీడియం స్కిన్ టోన్ అనమాట. సో తను చాలా బాధపడుతూ వచ్చింది నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా. సో ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా కానీ అండ్ ప్రపోజల్స్ కూడా ఇలాగే నాకు క్యాన్సిల్ అవుతూ వస్తున్నాయి మ్యామ్ మీరు, అండ్ తక్కువ టైం ఉంది నాకు, సో సర్జరీస్ కి వాటికి నేను వెళ్ళలేను, నాకు రిజల్ట్ బెస్ట్ ఉండాలి, తక్కువ టైంలో కావాలి అని అడిగారు. సో అప్పుడు నేను హవీ వాళ్ళు ఈ ఫేస్ వాష్ అండ్ క్రీమ్ తనకు సజెస్ట్ చేశాను. సో తనకి విజిబుల్ రిజల్ట్ 14 days లోనే ఉండింది అనమాట. అండ్ తను తర్వాత వెంటనే నన్ను వచ్చి కలిసి కాల్ చేసి ఇప్పటికీ ఎక్కడ కనిపించినా కానీ మ్యామ్ మీరు సజెస్ట్ చేసిన ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, దానివల్ల నాకు రిజల్ట్ కూడా చాలా బాగుంది అని చెప్పి ఇప్పటికీ ఎప్పుడున్నా కానీ తను నాకు మెసేజ్ చేస్తూ ఉంటుంది, కాల్ చేస్తుంది, ఎక్కడ కనిపించినా కానీ మాట్లాడుకుంటుంది. సో తనది కూడా మీడియం స్కిన్ తోనే అనమాట. సో తనకు కూడా రిజల్ట్. ఏమేమి ఉన్నాయి మనకి హవీలో ఈ ప్రోడక్ట్స్? నైట్ క్రీమ్ ఒకటి అండ్ ఫేస్ వాష్ ఒకటి. అంటే నైట్ క్రీమ్ అన్నప్పుడు అప్లై చేస్తాం బానే ఉంటుంది, నైట్ పడుకునేటప్పుడు. మార్నింగ్ కి ఏమనిపిస్తుంది, టెక్స్చర్ ఎలా అనిపిస్తుంది? స్కిన్ టెక్స్చర్ చేంజెస్ చూస్తామా? చాలా సపల్ గా, స్మూత్ గా అండ్ టైటన్ గా ఉంటుంది స్కిన్, అండ్ చాలా గ్లోగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే స్కిన్ డ్రైగా ఉండదో ఆటోమేటిక్ గా మనకి గ్లో అనేది వస్తుంది కదా. సో స్కిన్ కూడా చాలా టైటన్ గా ఉంటుంది కదా, అప్పుడే మనకి స్కిన్ కూడా ఈ తెల్లబడ్డం అనేది జరుగుతూ ఉంటుంది. ఎన్ని రోజులు అప్లై చేయాలి ఇలా? ఇది కంటిన్యూస్ గా మనం మనకి విజిబుల్ ఎఫెక్ట్ అయితే 4 days లో కనిపిస్తుంది. అండ్ నేను సజెస్ట్ చేసే పీరియడ్ అయితే 10 to 11 days అని సజెస్ట్ చేస్తాను. బట్ విజిబుల్ డిఫరెన్స్ అయితే మనకి 4 days నుంచి అయితే తెలుస్తుంది. సో అప్లై చేసే విధానం కూడా ఈజీ అంటున్నారు. మార్నింగ్ ఫేస్ వాష్ ఒకటి యూజ్ చేయొచ్చు, నైట్ క్రీమ్ యూజ్. సో ఖచ్చితంగా తెల్లబడతారు. ఎవరైతే కంప్లైంట్ తీసుకొస్తున్నారో తెల్లబడట్లేదు లేకపోతే డార్క్ ఉంది స్కిన్ అని చెప్పేసి వాళ్ళకైతే బెస్ట్ రిజల్ట్ కంపల్సరీ ఉంటుంది. అంటే ఇప్పుడు
రకరకాల క్రీమ్స్ వాడి ఉంటారు, అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క స్కిన్ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, మరి వాళ్ళకి సూట్ అవుతుందా ఈ క్రీమ్? అన్ని స్కిన్ టైప్స్ కి సూటబుల్ అండి. మనకి ఇప్పుడు మీరు అన్నట్టు డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఉన్నాయి, నార్మల్, డ్రై అండ్ కాంబినేషన్, సెన్సిటివ్, అలా ఆయిలీ. ఎస్, ఎవ్రీ స్కిన్ టైప్ యూజ్ చేయొచ్చు, ఏ స్కిన్ టైప్ వల్ల అయినా కానీ యూజ్ చేయొచ్చు. అందరికి కూడా ఇది సేమ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. రకరకాల క్రీమ్లు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లో, అవన్నీ వదిలేసి మేము హవీనే ఎందుకు వాడాలి? ఎందుకు అంటే నేను ఇందాక మీకు చెప్పిన విధంగా, నేను ఎప్పుడైతే రీసెర్చ్ స్టార్ట్ చేశానో అప్పుడు హవీ వాళ్ళే ప్యూరెస్ట్ ఫామ్ జెన్యూన్ గా వాళ్ళు అక్కడి నుంచి ప్రత్యేకంగా ఎక్స్పోర్ట్ చేసుకుని ఆ ప్యూరెస్ట్ ఫామ్ ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ క్రీమ్ లో వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో అందుకనే నేను సజెస్ట్ చేస్తాను. సో దాని వల్లే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. మేజర్ గా వచ్చే కంప్లైంట్స్ ఎక్కడంటే వాడినన్ని రోజులు బానే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు మహా అయితే కనీసం 1 week to 10 days వరకు వాడండి అని. 10 రోజుల వరకు వాడతారు, ఓకే. తర్వాత బాగుంది, స్కిన్ బాగా అవుతుందని అది 1 month వరకు ఆ క్రీమ్ వచ్చినన్ని రోజులు వాడతారండి. ఆ తర్వాత ఇంకా వాళ్ళ బిజీ లైఫ్ లో పడిపోయో, కాన్సన్ట్రేషన్ లేకనో, లేకపోతే ఏదో ఒక కారణాలతోటి వాడడం ఆపేస్తారు. మళ్ళీ నల్లబడిపోతారా? లేదు, అలా కంటిన్యూ అవుతుంది? లేదు, అలా ఏం ఉండదు. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. రిజల్ట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. అండ్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమో రావడము, లేదంటే స్కిన్ డార్క్ అయిపోవడము, ర్యాషెస్ అలాంటివి ఏవి ఉండదు. ప్యూర్ జెన్యూన్ ప్రోడక్ట్ కాబట్టి మనకి అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. అంటే కొంతమందికి ఇవి పడతాయి, ఇవి పడవని ఉంటుంది కదా, ఫస్ట్ ఏమైనా టెస్ట్ అలా ఏమైనా చేసుకోవాలా? అదేం లేదండి, మీరు నార్మల్ గా మనకి స్కిన్ కి అప్లై చేసినప్పుడే మనకి తెలిసిపోతుంది కదా. కొంచెం ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది మనకి అన్ని స్కిన్ టైప్స్ కి అప్లికబుల్ ఉంది కాబట్టి, సో అలాంటి కంగారేం లేదు. అంటే భయం పడవలసిన అవసరం ఉండదు, అందరూ యూజ్ చేయొచ్చు.